జై శ్రీరామ్ శ్రీరామభద్రాయ నమ. రామభద్రో విజయతేతరం. శ్రీరామతారక సంయుక్త సహస్రచండీ యాగం సరిగ్గా ఒక మాసం నెల పూర్తి అవుతుంది. మనకు చాలా వైభవంగా జరిగింది. ఇదే సమయంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో వైభవంగా నిర్వహించుకున్నాం. రాముడి యొక్క అనుగ్రహంతో ఆ యాగ విభూతి, అదేవిధంగా కుంకుమ ప్రసాదం ఏదైతే ఉందో భక్తులంతా కూడా చాలామంది ఇంతకుముందు నేను పూర్వం శ్రీమద్ సుందరకాండ పారాయణము, అదేవిధంగా హనుమాన్ చాలీసా, రామనామ జపము, ఈ యాగంలో కూడా 13 లక్షల సంఖ్యను అందించడం జరిగింది. చాలామంది రామనామము వారి దగ్గరికి నేను స్వయంగా వస్తానని చెప్పాను. చాలామందికి సంశయం ఏమిటి అంటే స్వామి మా దగ్గరికి వస్తాడా అని. ఎప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు కూడా ఈ మాట నేను అంటూ ఉంటాను. మీ ఇంట్లో నన్ను ఒక సభ్యుడిగా భావించి ఈ రామభద్ర క్షేత్రానికి, ఈ క్షేత్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా కారణము. అందరూ కలిస్తేనే వైభవం జరుగుతుంది. అలా స్వామి అనుగ్రహం చేత అందరి దగ్గరికి కూడా రామనామాన్ని జపించేటువంటి వారి దగ్గరికి, హనుమాన్ చాలీసా పారాయణం చేసేటువంటి వారి దగ్గరికి, ధార్మికులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా నేను వచ్చి స్వయంగా ప్రసాదం ఇద్దామని సంకల్పం చేసుకున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి అదేవిధంగా చాలామంది భూదానం గురించి అడుగుతున్నారు. తప్పకుండా నేను ఈ విషయాన్ని మాఘమాసంలో దానము, స్నానము ఇవి చాలా విశేషం. ఉత్తరాయణ పుణ్యకాలం, అది కూడా విశేషమైనటువంటి రోజు ఏమిటి అంటే మాఘ శుద్ధ పౌర్ణమి. ఇప్పుడు సరిగ్గా 1వ తేదీ రోజు. ఆ రోజు పూర్ణత్వం అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏదైనా చేస్తే విశేషం. అలా సామూహికంగా ఆ భూదాన సంకల్ప కార్యక్రమము, అదే విధానంగా స్వామి అనుగ్రహం చేత అంటే ద్రవ్యం ఇవ్వాలనే కాదు, ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా విచ్చేసి ఆ రామనామ సహితంగా హనుమాన్ చాలీసా పారాయణంతో సహా ఆ కుటుంబానికి ఇక్కడ ఏదైతే విభూతి ఉందో స్వామివారి యొక్క 10 హోమగుండాల నుండి తీసినటువంటి ఆ త్రియంబకం చాలా విశేషం, విభూతి మహిమ. ఎందుకంటే ఈ యాగం బాగైతే గురుచరిత్ర పారాయణం చేద్దామని, సంస్కృత మూలం చేద్దామని సంకల్పం చేసుకున్నాను. అదేవిధంగా శ్రీమద్ సుందరాకాండ హవనాన్ని కూడా ప్రారంభం చేస్తాను. అలా ఇవన్నీ సంకల్పాలు ఉన్నాయన్నట్టు. అందులో గురుచరిత్రలో విభూతి విశేషం చెప్పాలంట. అందుకనే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని పాల్గొన్నటువంటి వారికి అందరి దగ్గర కూడా ఎవరు అడిగినా కూడా తప్పకుండా ఈ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అలా అందరికీ రామానుగ్రహం కలగాలని ఈ హనుమాన్ చాలీసా రామనామం ప్రారంభమైంది. అక్కడికి మీరంటే చాలా మాకు విశ్వాసం స్వామి అని ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే కొంతమంది ఆ భూదానానికి సంబంధించినటువంటి ద్రవ్యం కూడా మీకు ఇస్తే తప్పకుండా సద్వినియోగం అవుతుంది అని వేయడం జరిగింది. కానీ మాకు ఏమిటి అంటే వేసినా సరే ప్రతి ఒక్కరి దగ్గరికి ఇందులో ఎవరెవరైతే పాల్గొన్నారో ఈ యాగంలో కానివ్వండి, ఈ భూదాన సంకల్పంలో కానివ్వండి, ఇన్ని సంవత్సరాల నుండి ఈ రాముడి కార్యంలో, రామ కళ్యాణంలో, తర్వాత ఈ 8 సంవత్సరాల నుండేనే కాకుండా అనేకంగా మేము ధార్మిక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరి దగ్గరికి వచ్చి ప్రసాదాన్ని ఇద్దామని సంకల్పం చేసుకున్నాం. అవకాశం ఉన్నటువంటి వారు తప్పకుండా హనుమాన్ చాలీసా రామనామాన్ని చేసుకోండి. దీనికి ఎటువంటి ఖర్చు లేదు, మేమే స్వయంగా వస్తాము. అవకాశం ఉంటే ఒక వాహనాన్ని పంపిస్తే చాలా ఆనందము. శక్తి ఉన్నటువంటి వారు, లేకపోతే మేమే స్వయంగా వచ్చి ఆ రామనామ జపంతో సహా హనుమాన్ చాలీసా పారాయణం చేసి విశేషంగా రాముడి యొక్క ఈ యాగ రక్షలు, అదేవిధంగా ఈ రక్షలు కూడా అందరికీ ఇవ్వడం మర్చిపోయాము. ఆ సమయంలో శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనేటువంటి స్టిక్కరు, విభూతి, కుంకుమ, తర్వాత కొంచెం సాంబ్రాణి, స్వామివారి యొక్క ప్రసాదము, చిత్రపటం. చాలామందికి రామ పట్టాభిషేకంలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఫోటో అడిగారు. ఆ ఫోటో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రామ రథయాత్ర, ఇది రామరథ అని పెట్టుకున్నాము. అలా ప్రతి గ్రామాన మొట్టమొదటగా ఈ భాగ్యనగరంలో జరిగింది కాబట్టి భాగ్యనగరంలో కాగానే అలా ప్రతి గ్రామాన రామనామము అని ఈ 13 అక్షరాలతో 13 లక్షల సంఖ్య చేశారు. శ్రీ సనాతన ధార్మిక సనాతన బాల సంస్కరణ సమితి వారు వారి దగ్గరకు కూడా ఎటువంటి ద్రవ్యం తీసుకోకుండా వారి దగ్గరికి కూడా వెళ్ళేసి మేము తప్పకుండా ఈ రామనామాన్ని, హనుమాన్ చాలీసాన్ని చేయడం జరుగుతుంది. వారి యొక్క ఎవరైతే 1,00,000 నామాన్ని చేశారో వారి దగ్గర కూడా అలా స్వామి అనుగ్రహంతో ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనే విధానంగా స్వామి శక్తిని ఇవ్వాలని కోరుతూ రామభద్రో విజయతేతరం. శ్రీరామ జయం, శ్రీరామ రక్ష,
సర్వజగద్రక్ష శ్రీరామభద్రో విజయతేతరాం. జై శ్రీరామ్.